ప్రధానంగా ప్రతి ఒక్కళ్ళు హైకోర్టుకి వెళ్తున్నారు, బెయిల్ పొందుతున్నారు, ఊరట తెచ్చుకుంటున్నారు. మరి ప్రభుత్వం మాత్రం ఇంకా సాచాత అంటే అణిచివేసే ధోరణి అవలంబిస్తుందని చెప్పి ప్రతిపక్షాలు చెబుతుంటే ఇక్కడ మాత్రం అరెస్టులు ఆలస్యం అవుతున్న పరిస్థితి. హైకోర్టు కూడా సూటిగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న పరిస్థితి. ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారని ఎలా చూడాలంటారు? రెండు వాదనల్ని, ఇటు వైసీపీ వాదనని ఎలా చూడాలంటారు, అటు హైకోర్టు వాదనని ఎలా చూడాలంటారు? ఇప్పుడు మామూలుగా న్యాయ వ్యవస్థ అనేది ఉంటది, ఎవరికైనా హక్కు ఉంటది. ఏది న్యాయ వ్యవస్థకి వెళ్ళి మనం బెయిల్ తెచ్చుకోవటం, న్యాయ వ్యవస్థ నుంచి మనం ఏదన్నా ఊరట పొందే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటది. ప్రతి ఒక్కరికి బాధ్యతలతో పాటు హక్కులు కూడా ఉంటాయి. మరి అలాంటి హక్కులు ఉపయోగించుకుంటున్నారు, దాన్ని మనం కాదనలేము. అంటే ఇక్కడ తప్పు చేసిన వాళ్ళు అరెస్ట్ చేయకుండా ప్రభుత్వం ఎందుకు డిలే చేస్తుందని చెప్పి హైకోర్టు కూడా ప్రశ్నిస్తే పరిస్థితి. ఏదైతే సినీ నటి జత్వానీ కేసులో పిఎస్ఆర్ ఆన్యాల్ గారి గురించి ఇచ్చిన స్టేట్మెంట్ ఎలా చూడాలంటారు దీన్ని? అసలుకి ఇప్పుడు ఏంటంటే చంద్రబాబు నాయుడు ఉద్దేశం ఏంటంటే, నా లెక్కలో ఎవిడెన్స్తో అరెస్ట్ చేయాలని. ఎవిడెన్స్ దొరకడం లేట్ అవుతుంది, ఎందుకంటే ఎవిడెన్స్ లేకపోతే కోర్టు కొట్టేస్తుంది. మనం ఎంత ఉపయోగం, మనం ఎంత చేసినా ఏదో ఎవిడెన్స్లు ఉండాలా. ఎవిడెన్స్ లేని కేసు నిలబడదు. అంటే ఇదంతా కక్ష సాధింపు చర్య అనేది ప్రతిపక్షాలైన జగన్మోహన్ రెడ్డి వాదన. మరి ఇది నిజంగానే ప్రభుత్వం కక్ష సాధింపులకే దిగుతుందంటారా? లేదు, కక్ష సాధింపులు దిగటలేదు. కక్ష సాధింపులు దిగితే చాలా అరెస్టులు అయ్యాయి. ఇప్పుడు కొన్ని వేల అరెస్టులు అయ్యాయి. వాళ్ళకి కావాల్సిన ఎవిడెన్స్ల కోసమే ఈ లేట్ అంతా, అందువల్ల లేట్ అవుతుంది. ఈ అరెస్ట్ చేయటం కూడా అందుకే లేటు. ప్రభుత్వం ఇప్పుడు ప్రజాస్వామ్యయుతంగా పోవాలి కదా, మరి ఆ లెక్కలో పోయినప్పుడు ఇలానే ఉంటది. మరి ఓవరాల్ గా ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి జిల్లాల పర్యటన వారంలో 2 రోజులు జిల్లాల పర్యటన చేస్తా అంటున్నారు, దాని గురించి ఏం చెప్తారు? ఆయన ఏ జిల్లా పర్యటన చేసినా, ఏ రాష్ట్ర పర్యటన చేసినా ఏం ఉపయోగం లేదు. ఆయన ప్రస్తుతానికి 5 సంవత్సరాలు ఖాళీగా ఉండాల్సిందే, ప్రభుత్వాన్ని గమనిస్తూ ఉండాల్సిందే. ఆయన లోగడంటే ఆయనకు అవకాశం ఇవ్వలేదు కాబట్టి ప్రతి ఒక్క జనం నమ్మారు. ఆయన ఇట చేస్తాడంటే మీకు ఉద్యోగస్తులనే తీసుకోండి. ఆ సిపిఎస్ రద్దు అనేది నేను రాగానే మొత్తం తీసేస్తానన్నాడు. మరి ఏం చేశాడు ఆయన? చేసినాకేమన్నాడు? రిజర్వ్ బ్యాంక్ ఒప్పుకోదు, వరల్డ్ బ్యాంక్ ఒప్పుకోదా ఇవి అన్నాడు. మరి ఎట్ట కుదురుద్ది? ఇక అలాంటి దొంగ మాటలు చెప్పడానికి అవకాశం లేదు, నమ్మరు. జగన్మోహన్ రెడ్డి చెప్తుంది ఏంటంటే, నేను దేనికైనా రెడీ అంటున్నారు. అంటే ఆయన దేనికి రెడీ అంటున్నారు అనుకోవచ్చు అంటారు? గొడవ చేయడానికి రెడీ. దేనికి గొడవలు? ప్రజాస్వామ్యంలో గొడవలు అసలు ఉండకూడదు. ఆయన చెప్పేది గొడవ దేనికైనా రెడీ అంటే ఇక అదే అర్థం. ఎందుకంటే ఆయన చేసినవన్నీ గొడవలే కదా. అంటే ఆయన ఇప్పుడు గతంలో చూస్తే కనుక మీరు ప్రభుత్వం మీద వ్యతిరేకత పెంచండి అంటూ ఒక మాట అయితే అన్నారు. ఇప్పుడు చూస్తే దేనికైనా రెడీ అంటున్నారు. మరి గతంలో చూస్తే సిద్ధం అన్నారు. ఇవన్నీ చూస్తుంటే ఎలా చూడాలంటారు వీటన్నిటిని? ప్రజాస్వామ్యంలో ఆ మాటలు అనకూడదు అసలు. ఏది మేము దేనికైనా సిద్ధం, రెడీ అవుతున్నాం అది అనకూడదు. ఏదన్నా ఉంటే ప్రజాస్వామ్యయుతంగా విమర్శించండి, తప్పు లేదు, సరిదిద్దండి, ప్రజలే బాగుపడతారు. అంతేగాని మేము సిద్ధం అయ్యి అంటే ఎట్లా కుదురు అవన్నీ అలా తన్నుకుంటే ఇంకేముంది? అసలు కొట్టుకుంటే తన్నుకుంటే ఏముంది? ఏం కాదు కదా. ప్రజాస్వామ్యయుతంగా ఉండాలా నాయకుడు అనేవాడు ఒకళ్ళకి పక్క వాళ్ళకి ఒక మార్గదర్శకంగా ఉండాలా. అంతేగాని మేము గొడవలు చేస్తామంటే ఇంకా ఎట్లా? మరి ఇప్పుడు చూస్తుంటే కనుక వరుసన జగన్మోహన్ రెడ్డి చేసిన ఖర్చులు, తన ఇంటి కోసం చేసుకున్న ఖర్చులు ఒకదాని తర్వాత ఒకటి బయటకు వస్తున్నాయి. కిటికీల కోసం 70 లక్షలని, ఇంటి చుట్టూరుతో బారికేడ్లు పెట్టాలని 12,85,00,000, హెలిప్యాడ్ కోసం 8,26,00,000. ఎలా అనిపిస్తుంది ఇవన్నీ వింటుంటే మీకు? చాలా దుబారు చేశాడు అనిపిస్తుంది. ఇప్పుడు ఎందుకంటే 500 కోట్ల రూపాయలు ప్యాలెస్ కట్టినప్పుడే అనుకున్నాం అది చాలా దుబారు చేశాడని. అందరు చూశారు అది. ఇక మరి ఆ దుబారా అనేది కాదు, అట్లా చేస్తానే ఉన్నాడు ఆయన. అది ఒక్కటే కాదు, ఇంకా అంతకంటే ఘోరంగా చేశాడు. ఎలా చూడాలంటారు? అసలు ఆయన చూస్తేనేమో నేను రూపాయి జీతం తీసుకున్నానని చెప్పారు. మరి ఇప్పుడు చూస్తే ఖర్చులు చూస్తేనే విపరీతంగా పెరిగిపోయి ఉన్నాయి ఆయన చేసిన ఖర్చులు. మరి ఎలా చూడాలంటారు ఇదంతా? అసలు చెప్పేదానికి చేసేదానికి సంబంధం లేదు. అది లేకనే ఆ మాట అన్నాడు. పైకి రూపాయి తీసుకుంటా, లోపల వేల ఒకటేందండి. ఇప్పుడు ఆయన జీతం ఏందండి? ఇప్పుడు మామూలుగా మైనింగ్లు ఎంత పోయినాయో, ఎలాంటివి పోయినాయో, ఎన్ని కోట్లు, వేల కోట్లు పోయినాయో ఎవరు లెక్కే లేదు. అది చంద్రబాబు నాయుడు కూడా కావట్లా లెక్క తీయటం. మరి ఇప్పుడు చూస్తుంటే PDF బియ్యం, ఏదైతే రేషన్ బియ్యం ఉందో, రేషన్ బియ్యం మాఫియాని అరగడతాం అని చెప్పి మరి ఈ కూటమి ప్రభుత్వం చెబుతుంది. మరి ఇంకో పక్కన
ఏదైతే కాకినాడ జిల్లా కలెక్టరే చెప్పారు, అందులో 1300 టన్నులు ఆ స్టెల్లా షిప్ ఏదైతే ఉందో దాంట్లో 1300 టన్నులు బియ్యం అనేది పీడిఎఫ్ బియ్యం ఉన్నాయి అన్నారు. మరి ఇంతవరకు దాంట్లో నిందితులను అరెస్ట్ చేయడానికి ఎందుకంటారు ఇంత లేట్ అవుతుంది? అదే అది చాలా రుజువు కాదండి. ఎందుకంటే అవన్నీ సంస్థాగతమైనటువంటి నేరాలు. అవి కాకుండా చేయాలా, డబ్బులు దుర్వినియోగం కాకుండా చేయాలంటే ఆ బియ్యం ఎదుగుతే స్టేట్ గవర్నమెంటే చేసి ప్రతి కార్డుదారుడికి డబ్బులు ఇవ్వచ్చు కదా. ఇప్పుడు మామూలుగా టోకు ధరల సూచి ఉంటది, ఆ టోకు ధరల సూచి ప్రకారం డబ్బులు ఇవ్వచ్చు కదా. ఈ నెల రేట్లు పెరిగినాయి, కొంచెం ఎక్కువ డబ్బులు ఇవ్వచ్చు, తక్కువ ఎక్కువ డబ్బులు ఇవ్వచ్చు. ఒక మనిషికి ఎంత ఖర్చు కావాలో క్యాలిక్యులేట్ చేయొచ్చు. వాళ్ళ దగ్గర ఎంతో యంత్రాంగం ఉంది. అంతేగాని అసలు ఈ బియ్యం ఇవ్వటం అనేది చాలా అది ఇక దళారులు బాగుపడతామే అండి. ఇక అది అంతకంటే ఏం చేయలేదు ప్రభుత్వం. ఆల్రెడీ ఇక్కడ పేరు నాని మీద కేసు అయిన మరుక్షణమే తన భార్యతో పాటు తన కుమారుడితో పాటు అదృశ్యం అయ్యారు. అసలు ఎలా చూడాలంటారు ఇక్కడ అసలు ఇది? అదే ఇక ఇప్పుడు ఆ అవినీతిలో ప్రతి ఒక్కరిది పాత్ర ఉంది. అంటే ఆయన అసలు నేను ఎవరికి భయపడినా అదరణ బెదరనన్న పేరన్న అని కుటుంబంతో సహా అదృశ్యం అయ్యాడంటే కనుక ఎలా చూడాలంటారు పరిస్థితి? అసలు కుటుంబంతో అదృశ్యం అయ్యాడు. డబ్బులు కడతాను ఎంత అయితే అంటున్నాడు. డబ్బులు కట్టినంత మాత్రం నేరం పోదు కదండి. నేరం అది నేరం కాదు కానీ అంటానికి వీలు లేదు కదా. డబ్బులు కడతాను అంటే అక్రమం చేసినట్టు ఒప్పుకున్నట్టే కదా. అంతే కదా, అంతే. అక్రమం చేసినట్టు డబ్బులు కట్టేది ఎవరు? సంబంధం లేకపోతే డబ్బులు ఎందుకు కడతారు? కట్టరు కదా. డబ్బులు కడతారా అంటే నేరం చేసినట్టే. ఓవరాల్ గా ఎలా చూడాలంటారు ఈ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఆ ఇంటి వాస్తు మార్పుల పేరిట బారికేడ్లు తొలగించడం, ఇవన్నీ ఎలా చూడాలి? ఎక్కడ జగన్మోహన్ రెడ్డి రివ్యూ చేసుకోవడంలో ఎక్కడ పొరపాటు చేస్తున్నారు అనుకోవాలంటారు? జగన్మోహన్ రెడ్డి అనే ఆయన ఒక నాయకుడు, కానీ నాట్ అడ్మినిస్ట్రేటర్. ఆయన ఒక పరిపాలనా దక్షుడు కాదు, కానీ నాయకుడే. ఎందుకంటే పార్టీ ఓటింగ్లో 40% షేర్ వచ్చింది. అందువల్ల ఆయన నాయకుడే, కానీ అడ్మినిస్ట్రేటర్ కాదు. నాట్ అడ్మినిస్ట్రేటర్ అంతే. అంటే అడ్మినిస్ట్రేటర్ కాకుండా 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని పరిపాలించారంటారా? ఎక్కించినాక మరి రాజ్యాంగం ప్రకారం 5 సంవత్సరాలు ఉండాల్సిందే కదా. మరి దించడానికి ప్రతిపక్షానికి కూడా అంత మెజార్టీ లేదు కదా. ఓవరాల్ గా ఏం చెప్తారు మరి? జగన్మోహన్ రెడ్డి అయితే మళ్ళీ నేను జనం కోసం జనంలోంచి పోరాటం చేస్తానంటున్నారు, అది సాధ్యమయ్యే పని అంటారా? సాధ్యం కాదు. ఎందుకంటే పోయినసారి ఫస్ట్ ఎక్కించలేదు కాబట్టి ఆయన మాట నమ్మారు. ఇప్పుడు ఆయన మాట నమ్మేవాళ్ళు లేరు. అది ఆయనకంతే. ఆ 40% షేర్ మాత్రం ఎప్పటికి వస్తానే ఉంటుంది ఆయనకి, అంతే. అంటే 40% షేర్ ఉంది కాబట్టి నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని అడుగుతున్నారు. మరి అసెంబ్లీకి రాని జగన్మోహన్ రెడ్డి ప్రజా సమస్యలపై ప్రజల మధ్య నుంచి పోరాటం చేస్తానంటున్నాడు, ఇది సాధ్యమయ్యే పనేనా? లేదా, సాధ్యం కాదండి. అసలు ప్రజా పోరాటం చేసేవాడి ప్రతిపక్ష హోదాతో పని ఏంది? లోగడ కమ్యూనిస్టులు గడగడలాడించారు ప్రభుత్వాన్ని, వాళ్ళకేం ప్రతిపక్ష హోదా లేవే. మన దగ్గర ఉంటే అవసరం లేదు ప్రతిపక్ష హోదా. కమ్యూనిస్ట్ వాళ్ళకి ఎంతో చరిత్ర ఉంది. వాళ్ళు వాళ్ళు ఎంతో పవర్ఫుల్గా మాట్లాడేవాళ్ళు. వాళ్ళకేం ప్రతిపక్ష హోదాలు లేవు. ప్రజల కోసం పాటుపడదామంటే ప్రతిపక్ష హోదా అవసరం లేదు.